మీ అందరికీ నా సాయంకాల శుభములు తెలియజేస్తూ నన్ను ఇన్వైట్ చేసిన పాస్టర్ గారికి, అలాగే ఈ సమయాన్ని కల్పించిన దేవాది దేవునికి, అలాగే చర్చి పెద్దలందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈ వాక్య ధ్యానంలోకి వెళ్దాము. పరమందున్న మా గొప్ప తండ్రి, ఈ సాయంకాల సమయంలో మేమందరం ఒక చిన్న గుంపుగా చేరి మిమ్మల్ని గురించి మేము ధ్యానించగలబోచుండగా మీ ధర్మశాస్త్రమనందరి ఆశ్చర్యకరమైన సంగతులను గ్రహించినట్లు ఇచ్చటి చేరిన మా అందరి ఆత్మీయ నేత్రములను, ఆత్మీయ చెవులను, ఆత్మీయ హృదయములను తెరిచి మీ సర్వసత్యములోనికి మేమందరము ప్రవేశించినట్లు మీ పరిశుద్ధాత్మని మాకు బోధకునిగా ప్రసాదించండి. మేము మాట్లాడుకుంటున్న మా ఆవరణం నందు ఎలాంటి ఆటంకము కలగకుండా మీ పరలోక దూతలను మా మధ్యలో కంచగా ఉంచండి. మాట్లాడబోచుండగా మీ శిల్వ చాటును నన్ను మరుగు చేసుకుని మీ పరిశుద్ధ సింహాసనము నుండి మా అందరికీ కావలసిన వర్తమానమును మాకు దయచేయండి. నా హృదయమును, మనస్సును, శరీరమును మీ అధీనంలోనికి తీసుకురండి. పాపినైన నా పాపములను మీ దయలో క్షమించండి. ఇచ్చట చేరిన మా అందరి ద్వారా ఈ సమయం అంతటిలో మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని మా ప్రభువును ప్రియరక్షకుడును అయిన యేసయ్య పుణ్యనామంలో వేడుకొంచు ప్రార్థించుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. అయితే మీకు ఒక చిన్న సందర్భం చెప్పి వాక్య ధ్యానంలోకి వెళ్దాం అనుకుంటున్నాను. AHKలో 5:5 ఒకటి ఉంటుంది, మీరు తీయొద్దండి. ఏంటి అంటే, యెరూషలేమే కదా అన్యజనుల మధ్య నేను దానిని ఉంచి ఉన్నాను. యేసయ్య మన కోసం చనిపోతారు అన్న ఆ ప్రవచనాన్ని ఆదికాండము 3:5లో చూపిస్తారు. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న 40 మంది ప్రవక్తలు కూడా ఆ యొక్క వాగ్దానాన్ని, ఆ యొక్క ప్రవచనాన్ని వారు ఆ సారాంశాన్ని వారు ప్రవచనకర్తలు రాసి మనకు వివరించి చెప్తారు. అంటే యేసయ్య ఈ లోకంలో పుడతారు, చనిపోతారు అన్నది ఆ ప్రవచనం అన్నమాట. అంటే ఆయన ఎక్కడ చనిపోతున్నారు? యెరూషలేము మధ్యలో, ఎక్కడ కపాలమనబడే స్థలములో ఆయన చనిపోతారు. అంటే మనము భూమి చుట్టూ ఉన్న సూర్యుడి చుట్టూ ఉన్న గ్రహాలను ఏమంటాము? సూర్య కుటుంబం అంటాము. ఇలాంటి సూర్య కుటుంబాలు 40,000 ఉంటే కనుక దానిని పాలపుంత అంటారు. ఇలాంటి పాలపుంతలు కోటాను కోట్లు కలిస్తే కనుక దాన్ని విశ్వం అని అంటారు. ఈ విశ్వం మధ్యలో ఏముందంటండి? భూమి ఉంది. ఆ భూమి మధ్యలో యెరూషలేము ఉంది. యెరూషలేము మధ్యలో కపాలము అనబడే స్థలములో 3 శిలువల మధ్య, 2 శిలువల మధ్య 3వ శిలువలో ఆయన ఆకాశానికి, భూమికి మధ్యలో వేలాడుతున్నాడు. అంటే ఆ వేలాడి మన కోసం చనిపోయాడు. ఈ ప్రవచనాన్ని మనకు ఎవరు చూపిస్తున్నారు? ఏదెను వనంలో ఆదాము, అవ్వ సర్పానికి యెహోవా దేవుడు ఆ ప్రవచనాన్ని చూపిస్తాడు. ఆ ప్రవచనాన్నే ఇప్పుడు ఏమంటున్నారు? మన పాస్టర్ గారు ఎన్నుకున్న ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనము. ఇప్పుడు మనము చదువుకున్న లేఖన భాగం ఏంటి? ఇస్సాకుకు దేవుడు చెప్తున్నాడు ఏమని? నీ తండ్రికి నేను వాగ్దానం ఇచ్చాను, ఆ వాగ్దానాన్ని నువ్వు ఏ విధంగా స్వతంత్రించుకోవాలి అన్నది ఆయన చెప్తూ ఉన్నాడు. అంటే ఈ వాగ్దానం ఏంటి? ఆ వాగ్దానం గురించి అబ్రహాముని ఏ విధంగా పరీక్షలు పెట్టాడు, అవన్నీ కూడా చిన్న సందర్భంగా నేను మీ ముందు ఉంచాలని దేవుడు నా హృదయంలో పెట్టాడు. కాబట్టి దాని గురించి మాట్లాడుకుందాం. అంటే లూకాసు వార్తలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుని ఎదుట మీరు నిలబడడానికి శక్తిమంతులు కావాలి. ఆ శక్తి విశ్వాసం ద్వారా అబ్రహాముకు నేను ఏ విధంగా ఇచ్చాను అన్నది మనం చూద్దాము. ఎందుకు ఈ వాగ్దానము? ఎందుకు ఆదాము ఏదైనా వనంలో ఏమి సంతరించుకున్నాడు అంటే పాపాన్ని తీసుకున్నాడు. సాతాను వైపు మాట్లాడి సాతాను యొక్క ప్రతిరూపంలోనికి మారి దేవుని యొక్క ఉగ్రతను
ఆదాము తీసుకున్నాడు. మనం చూస్తే కనుక ద్వితీయోపదేశకాండం 28లో చూస్తాము, 1 నుంచి 14 వరకు ఆజ్ఞలను విధేయత కనుక ఉంటే కనుక మనకి ఆశీర్వచనాలు. అలాగే 15 నుంచి చివరి వచనం వరకు చూస్తే దేవుని ఉగ్రత, దేవుని శాపాలను మనం చూస్తాము. అంటే మనకి ఏంటి అర్థం అవ్వాలి అంటే, ప్రపంచంలో 2 వ్యక్తిత్వాలు మాత్రమే ఉంటాయి. దేవునికి ఆజ్ఞల విధేయత, దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకత. ఈ విధంగా ఉంటుంది. అంటే ఎప్పుడైతే ధర్మశాస్త్రము రోమా 4:15 ఏం చెప్తుందంటే, ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును. ఆ ఉగ్రత నుంచి తప్పించటానికి మనకి ఆదికాండము 3:15లో యెహోవా దేవుడు చెప్తున్నాడు. ఏమని అంటే, నేను వైరము కలుగ చేస్తాను, స్త్రీ సంతానానికి నీ సంతానానికి వైరము కలుగ చేస్తాను. అంటే ఒక స్త్రీ గర్భమున పుట్టి నేను, నా బిడ్డలు ఈ లోకాన్ని వ్యతిరేకిస్తారు నన్ను చూసినప్పుడు అన్నది ఇక్కడ మనము చూస్తామన్నమాట. ఇక్కడ మనము ఆదికాండము 15:6లో చూస్తే, అతడు యెహోవాని నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఎందుకు యెహోవాని నమ్మాడు? ఎవరు ఈ అబ్రహాము అంటే, నోవహు 3 కుమారుల్లో షేము సంతతి నుంచి అబ్రహాము వచ్చాడు. మనము 11లో చూస్తే ఆదికాండంలో బబిలోనులకు వెళ్తాడు. బాబిలోను గోపురము అంటే అది బబిలోనుగా పేరు పొందింది. ఈ బబిలోను ఈ ప్రాంతం అంతా కూడా దేవునికి వ్యతిరేకంగా అన్య మతాచారాలలోనికి వెళ్ళిపోతారనమాట. అంటే ఇప్పుడు మనం సపోజ్ మనం ఇక్కడ ఉన్నామనుకోండి, మనము దేవుని పుట్టుకను చావును గుర్తు చేసుకుంటాము. కానీ అన్యులు ఎవరన్నా ఉంటే వాళ్ళని కూడా మనము ఫాలో కావడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే వాళ్ళు అలా సంతోషంగా ఉన్నారు కదా, మన పిల్లలు కూడా సంతోషంగా ఉంటారని వారి ఆచారాలలో కొన్ని మనము పాటిస్తూ ఉంటాము. అదేవిధంగా ఈ అబ్రహాము కూడా ఏం చేశాడు? బబులోను ఆచారాలను, వాళ్ళ తల్లిదండ్రులు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూసి ఆ ఆచారాలలో ఉండేవారంట. అయితే దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చి ఏమంటాడు అంటే, నీవు నీ గృహాన్ని వదిలిపెట్టిరా, నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టిరా, వాళ్ళ జనాంగాన్ని, ఆ భూమిని నీవు వదిలిపట్టేసిరా. ఎందుకు అంటే, నేను నీతిగల దేవుణ్ణి, అది అతనికి నీతిగా ఎంచబడింది. మనకి ఏంటి చెప్తున్నాడు అంటే, అక్కడ అబ్రహాముకి మొదట సువార్తను ప్రకటించాడు అని ఉంటుంది. గలతీలో చెప్తాడనమాట. అంటే ఏంటి? నేను నీతి గల వాడను. నీతి అంటే ద్వితీయోపదేశకాండము 6:25 చెప్తుంది, ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడిచినప్పుడు మనకి నీతి కలుగుతుంది. అంటే ఇక్కడ చెప్తున్నాడు అబ్రహాముకి, నువ్వు ఉంటున్న ప్రదేశము వేరే అన్య మతాచారాల్లో ఉంది, నేను నీతిమంతుణ్ణి. ఇక్కడ అబ్రహాము ఉగ్రతను సంపాదించుకున్నాడు. ఆ ఉగ్రత నుంచి తప్పించడానికి పరిశుద్ధ రక్తం కావాలి. అది నా కుమారుడు వచ్చి ఈ ఉగ్రత నుంచి తప్పించడానికి మరణం కాబోతున్నాడు అన్న ఆ సువార్తను అబ్రహాముకు బోధించి, ఆయన తత్వము, ఆయన మూర్తిమత్వాన్ని, ఆజ్ఞల సారాంశాన్ని, ఆ విధేయతను ఈయన కలిగి ఉండాలి అని అబ్రహాముకి దేవుడు బోధిస్తాడు. ఇక్కడ మనం చూస్తే కనుక దిగి వచ్చి ఉన్నాను అంటాడు. ఏంటి? ఎందుకు దిగి వచ్చాడు? నిర్గమకాండము 3:8 చూస్తే కనుక ఆయన ఏమంటున్నాడు? అమోరీయుల నుంచి, కనానీయుల నుంచి, పెరిజ్జీయుల నుంచి కాపాడడానికి నేను దిగి వచ్చి ఉన్నాను. అంటే పరలోకం నుంచి ఆయన దిగి రాబోతున్నాడు అన్నది ఆయన సూక్ష్మంగా ఆయన యొక్క ఆత్మీయ కన్నులను అబ్రహాముకు తెరిచి చూపిస్తున్నాడు. అలాగే మనము యోహాను 6:38లో కూడా ఉంటుంది, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకై పరలోకము నుండి నేను దిగి వచ్చి ఉన్నాను. అంటే అంత ఉన్నతమైన ఆ దేవుడు తన గొప్పతనాన్ని కాకుండా ఏం చేస్తున్నాడు? మన పాపాల నిమిత్తమే తన చనిపోతూ తనల్ని మనంతగా శిలువ మరణము పొందునంతగా ఒక పాపి యొక్క స్వరూపాన్ని సంతరించుకొని
ఆ పాపి కోసం మరణం పొందడానికి ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు అని మొదటిగా ఎవరికి కనపరుచుకుంటాడు అంటే అబ్రహాముకు కనపరుచుకుంటాడు. కాబట్టి అది ఎవరు నమ్ముతారు? అబ్రహాము నమ్ముతాడు. మనకి ఏముంటుంది అంటే కీర్తనలు గ్రంథంలో ఉంటుంది, నా మాట చెవిన పడగానే నాకు విధేయులవును, అన్యులు నాకు లోబడినట్లు నటించెదరు. అంటే ఆయన చెప్తున్నాడు, దేవుడు ఆయన పరిశుద్ధాత్మ శక్తితో మన ఆత్మీయ కన్నులను తెరిస్తే ఒక్కసారి చెప్తే చాలు. అబ్రహాము ఏం చేశాడండి? అప్పటి వరకు ఉన్న ఆ ఆరాధన అంతా వదిలేసి, అన్యుల ఆచారాలన్నీ వదిలేసి ఆయనలో గురి కలిగి జీవించడానికి అబ్రహాము స్థిరత్వాన్ని, నిర్ణయాన్ని ఆయన తీసుకున్నాడు. అదే మనకి గలతీ 3:7-8 చెప్తుంది, విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని తెలుసుకొనుడి. అంటే ఆయన యందు విశ్వాసం కనబరచడం, ఆయన సజీవులను మృతులుగా చేయగలవాడు, పాపిని ఆయన ముక్తిమత్వంలోనికి, నీతిలోనికి నడిపించుకొనగలడు అన్న ఆ విశ్వాసాన్ని అబ్రహాము తీసుకుంటాడు. అలాగే మనం చూస్తే కనుక యాకోబు సువార్త 2:22 చూస్తే కనుక విశ్వాసము ఏ విధంగా ఉండాలంట? క్రియలు కలిగినదై ఉండాలి. సమయం కొంచెం ఉంది కాబట్టి నేనే చదివేస్తానండి. అంటే అబ్రహాముకు దేవుడు కనపరుచుకున్నాడు, అంతవరకు ఆయన ఆరాధన మర్మము మారిపోయింది. తర్వాత దేనిలోనికి వచ్చింది? విశ్వాసము క్రియలలోనికి వచ్చింది. ఆ క్రియలు ఏంటో చూద్దాము. ఆయన వ్యక్తిత్వము, ఆయన పూజ మారిపోయింది. అలాగే ఆదికాండము 12లో, ఆదికాండము 20లో ఏముంటుందంటే అబ్రహాము కూడా అబద్ధం ఆడినట్టు మనం చూస్తాము. ఏమని? సారా నా సహోదరి అని చెప్తాడు. ఐగుప్తు ఫరో ముందు, అబీమెలెకు ముందు చెప్తాడు. ఆ తర్వాత అబ్రహాము యొక్క పరిస్థితి చూస్తే కనుక ఆయన దేవుని కోసం బలిపీఠాన్ని కట్టాడు. బలిపీఠం ముందు ఆయన ఏం చేశాడు? అందరి కోసం ప్రార్థన చేస్తాడు. 13:4లో చూస్తే అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును, అతని భార్యను, అతని దాసీలను బాగు చేసెను. అంటే తను రాజుల కోసం, ఆ రాజ్య భార్య కోసం, అక్కడ ఉన్న దాసదాసి కోసం ప్రార్థన చేస్తాడు. అలాగే మనము ఆదికాండము 13లో ఏం చూస్తాము అంటే సొదొమని ఎన్నుకున్న లోతును చూస్తాము. సొదొమ వైపు వెళ్లే ముందు లోతు అబ్రహాము కంటే చిన్నవాడు, కానీ వాళ్ళకి లోతు యొక్క పనివారికి, అబ్రహాము యొక్క పనివారికి ఏం జరుగుతుందండి? గొడవ జరుగుతుంది. అప్పుడు అబ్రహాం అంటాడు, నీవు నేను మనము సహోదరులము, బంధువులము కాబట్టి గొడవ జరగడం బావేం కాదు. నీ ఇష్టమైతే నువ్వు తూర్పుకు వెళ్తే నేను పడమరకు వెళ్తాను, నువ్వు ఉత్తరానికి వెళ్తే నేను దక్షిణానికి వెళ్తాను. నీవు దయచేసి మనము వేరుగా ఉండి సహోదర భావాన్ని కలిగి ఉందామని చెప్పినప్పుడు లోతు ఏం చేస్తాడు? విలాసవంతమైన లాభార్జన కోసం ఉండే, అనువుగా ఉండే ఈ సొదొమ పట్టణాన్ని ఆయన ఎన్నుకుంటాడు. అంటే ఇక్కడ ఈయన పెద్దవాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది. ఆ ప్రయారిటీ లోతు ఇవ్వకపోయినా, ఈ పని వాళ్ళ మధ్యలో గొడవ జరిగిపోయినా లోతును ఏం చేస్తారు? ఆదికాండము 14:12లో ఉంటే, మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను గనుక అతనిని, అతని ఆస్తిని పట్టుకొని పోగా. అంటే ఈ లోతు యొక్క ఆస్తిని ఆ దేశంలో ఉన్నవారు తీసుకుంటారు, రాజు తీసుకుంటాడు. అప్పుడు ఈ అబ్రహాం ఏం చేస్తాడు? పోతే పోనీలే, ఆ పని వాళ్ళకి నా పని వాళ్ళకి గొడవలైంది, కొద్దిగా మనస్పర్ధలు వచ్చినాయి అని వారిని వదిలిపెట్టేయకుండా ఏం చేస్తాడు? అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడనని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 వెంట పెట్టుకుని దాని మట్టుకు ఆ రాజులను తరిమెను. 14-17 వరకు ఉంటుంది. ఆదికాండము 14 వరకు ఏం చెప్తుంది? వారిద్దరికీ కొద్దిగా మనస్పర్ధలు ఉన్నా కానీ అది ఏమాత్రం లెక్క చేయకుండా
ఆయన కోసం, లోతు కోసము రాజులను తరిమి కొట్టెను అని ఉంటుంది. అలాగే సొదొమ పట్టణం నాశనం అయ్యేటప్పుడు కూడా దేవుని ముందు అంటాడు, ధూళినైన నన్ను నేను తెగించి మాట్లాడుతున్నాను, వాళ్ళకి మీరు కృప గడియలు పెంచండి. 50 మంది ఉంటారో, 40 మంది ఉంటారేమో, 45 ఉంటారేమో అంటూ 10 మంది ఉన్నా కానీ ఆ పట్టణస్థుల్ని నీ కాపుదలను, నీ కృపను వారి ఎడల కనపరచు అని నేల మట్టుకు వంగి అబ్రహాము ప్రార్థన చేస్తాడు. అంటే ఎప్పుడైతే దేవుని ఎదుట దేవుడు అబ్రహాముకు తనను తాను కనపరుచుకుంటారో ఆయన రక్షణను అంగీకరిస్తాడు. తిరిగి ఆ రక్షణ యొక్క క్రియలను చేయడానికి మనం ఇందాక చదువుకున్నాం చూసారా, యాకోబు 2:22. అంటే విశ్వాసము ఉండడమే కాదు, అది క్రియలలోకి మనము నడిపించబడాలి. మనము యేసయ్యని అంగీకరిస్తున్నాము కానీ ఆయన యొక్క నడిపింపులోనికి కానీ ఆయన యొక్క క్రియలలోనికి మనము వస్తున్నామా లేదా అన్నది మనము అనునిత్యము గ్రహించుకోవాలి. మనము వస్తున్నామా వెళుతున్నామా కాదు, అంటే మన యొక్క విశ్వాసము క్రియల మూలంగా ఉండాలి అన్నది ఇక్కడ మనము చూస్తున్నాము. అంటే సాతానుని ఏమంటాడు, సాతాను తల మీద కొట్టును. అంటే ఏంటండి, ఆ తల యొక్క పని ఏంటి, ఆలోచన, ఆ భావాలను యేసయ్య రక్తముతో కొట్టబడము, అంటే కడగబడడం. ఆ విధంగా అబ్రహాము తన క్రియలను మార్పు చేసుకుని దేవుని పరిపక్వతలోనికి రావడానికి ఆయన ముందుకు వెళుతూ ఉన్నాడు. ఇంతవరకు ఆయన రక్షణని అంగీకరించడము, ఆయన క్రియలను చూస్తాము. అలాగే మనం చూస్తే కనుక మూడవదిగా, నీవు దానిని మడిమ మీద కొట్టుదువు. మడిమ మీద కొట్టుదు అంటే ఏంటండి, సిలువ వేస్తావు. అంటే ఏ కుమారుడైతే ఈ లోకానికి వస్తాడో ఆ దేవుని కుమారుణ్ణి సిలువ వేస్తారు. ఎవరు? ఈ లోకస్తులు. నీ సంతానము, నా స్త్రీ సంతానాన్ని సిలువ వేస్తావు. అంటే యేసయ్యని సిలువ వేయడం అంటే యేసయ్యని మాత్రమే కాదు, ఆయన బిడ్డల్ని ఈ లోకంలో హింసల పాలు చేయటం మనము గమనిస్తాం. మనము లూకాసు వార్త 22వ అధ్యాయంలో చూస్తే కనుక యేసయ్య సిలువ ముందుకు వెళ్ళేటప్పుడు ఆయన శిష్యులు ఏమనుకుంటూ ఉంటారు, తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అని వివాదము వారిలో పుట్టగా అని లూకా 22:23 వచనము 24 వచనం ఉంటుంది. అంటే 3.5 సంవత్సరాలు యేసయ్యతో కూడా ఆయన శిష్యులు ఉంటారు. ఆయన యొక్క మూర్తిమత్వాన్ని, ఆయన యొక్క దేవుని యందు విశ్వాసాన్ని, లోబడే చిత్తాన్ని, ప్రతి ఒక్కరిని ప్రేమించటం, వారి వ్యాధుల్ని, బాధలను ఆయన పంచుకోవటం చూస్తారు. కానీ ఆయన యొక్క తగ్గింపును వీళ్ళు కనపరచకుండా ఏమనుకుంటారు, మనలో ఎవరు గొప్పగా ఉంటారో అన్న భావాలు వారిలో ఉంటాయి. ఎప్పుడైతే ఆ యేసయ్య చనిపోతాడో సిలువ మీద, అప్పుడు మనము రీసెంట్గా ఒక పాస్టర్గా చనిపోయారు కదా, చనిపోయినప్పుడు మనందరి హృదయాలు కలవరతో నిండిపోయినాయి. ఎలా మనము ఆ బాధను అనుభవించామో యేసయ్య మరణంలో కూడా ఆయన శిష్యులు బాధని అనుభవించినప్పుడు ఆయన ఏం చేస్తారు, యేసయ్య ఎమ్మాయిము గ్రామంలో ఆయన శిష్యులకు కనపరిచి వారికి ఏం బోధిస్తారు, మోషేయు ప్రవక్తల సారాంశాన్ని ఆయన శిష్యులకు చూపించినప్పుడు అప్పుడు వారి హృదయములు మండుచుండలేదా అని ఉంటుంది. అంటే అప్పటికి వాళ్ళకి ఆయన రక్షణ ప్రణాళిక సంపూర్ణంగా అర్థమవుతుంది. అప్పటి వరకు వాళ్ళు ఏమనుకుంటారు, యేసయ్య వచ్చారు, ఇక్కడ ఏదో మంచి పనులు చేస్తున్నారు, ఆ మంచి పనులలో మనకు కూడా ఏదో ఒక పాలిభాగం దొరుకుతుంది అన్నట్టు నేను గొప్ప, నేను మంచి అని యేసయ్య ముందు పోటీ పడతారే. కానీ యేసయ్య ఆయన తగ్గింపు, ఆయన అందరి పాదాలు కడగటము, అవన్నీ వాళ్ళు ఆయనలో
తండ్రి యొక్క కుమారులు ఆ తండ్రి ప్రేమను ఆయనలో చూడకుండా వారిలో వ్యత్యాసం కలుగుతుంది. అంటే ఎప్పుడైతే యేసయ్య చనిపోయి లేచి ఎమ్మాయిము గ్రామంలో ఆయన శిష్యులకి ఆయన కనపరుచుకుంటారో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అండి? అపోస్తుల కార్యాలు 17:6 అంటుంది, భూలోకమును తలక్రిందులు చేసిన వారు. అప్పటి వరకు సామాన్యంగా ఏమీ చదువులు లేకుండా ఉన్న వీరు ఈ 12 మంది శిష్యులు తలక్రిందులు చేసి మనం ఏం చూస్తామండి? అపోస్తుల గ్రంథంలో 2వ అధ్యాయంలో, 4వ అధ్యాయంలో, 6వ అధ్యాయంలో ఏం చూస్తాము? ఈ 12 మంది శిష్యులే 3000గా, 5000గా, 6000 మంది ఆయన బిడ్డలు బాప్తిస్మం తీసుకోవడం చూస్తాం. అనేకులు యేసయ్య యందు విశ్వాసం ఉంచి ఆయన యందు నమ్మిక ఉంచారు అన్నది అపోస్తుల కార్యం చూపిస్తుంది. అంటే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటి అంటే దేవునిని మహిమపరచడం. దేవా మమ్మల్ని మహిమపరచండి అంటారు. మహిమ అంటే ఏంటండి? మంచితనం, సంపూర్ణమైన మంచితనం. సిలువలో ఆయన చనిపోయేటప్పుడు ఎలాంటి ప్రేమను కనపరిచారో ఆ ప్రేమను ఆయన శిష్యులు చూపించారు. 12 మంది. ఆ 12 మందిలో 11 మంది కూడా హతసాక్షులయ్యారు, ఖడ్గము బారిన పడతారు. పడినప్పుడు కూడా వారు ఏమంటారండి? మోకరించి దేవునికి తమను తాము అప్పగించుకుంటారు. అది మనము ఎక్కడ చూస్తాము అంటే అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 60వ వచనం చూస్తే స్టెఫను గురించి మనం చూస్తాము. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావును సమ్మతించెను. అయితేనే కాదండి, మనం కూడా చూస్తే పౌలును చూస్తే పౌలు ఏం చేశాడు? హింసించాడు. యేసయ్యను నమ్ముకునే బిడ్డలను హింసించిన ఈ పౌలు ఎప్పుడైతే దమస్కులో దేవుడు ఆయనకి ఎదురుపడతాడో అప్పుడు ఏం చేస్తాడండి? జైలులో పెట్టబడినప్పుడు, ఆ జైలు గోడలు బద్దలైపోయినప్పుడు ఆ జైలు అధికారి ఏం చేయబోతున్నాడండి? తనను తాను చంపుకోబోతున్నప్పుడు గట్టిగా కేకలు వేసి చెప్తున్నాడు పౌలు, నువ్వు అలా చేయొద్దు, మేము ఎక్కడికి వెళ్ళిపోలేదు. అంటే ఆ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అంటే అంటే ఆ జైలు అధికారి చనిపోతాడేమో, అతని ప్రాణాన్ని పోగొట్టుకుంటాడేమో అన్నప్పుడు ఆయన ఏం చేస్తాడండి? వారి ఎడల ప్రేమను పౌలు కనబరుస్తాడు. అప్పుడు ఆ అధికారి ఏమంటాడండి? నేను రక్షణ పొందడానికి ఏం చేయాలి అంటే మన ప్రవర్తన. మనం అనుకుంటాము ఏదో ప్రసంగాలు చేయాలి, ఏదో చేయాలి కాదండి. మన ప్రవర్తన ఎదుటి వ్యక్తుల మనస్సు మారుతుంది. ఇక్కడ జైలు అధికారికి ఏం చెప్పలేదు, వాళ్ళు ప్రభువు గురించి, పరలోక దేవుని గురించి చెప్పలేదు. కానీ వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ యొక్క దేవుని ఎడల తగ్గుబాటుతనము, ఆ చెరసాలలో ప్రార్థన చేసుకోవడం, పాటలు పాడడం, ఆ భక్తి జీవితానికి వాళ్ళ యొక్క పర్సనల్ జీవితము ఒకటేగా ఉంది. అక్కడ ఏది కూడా వేరుగా లేదు. నేను పైకి భక్తి మాటలు మాట్లాడి ఇంటికి వెళ్ళి అందరినీ కోపపడ్డాను అనుకోండి, నా ప్రవర్తనలో ఏ మార్పు లేదు. ఈ మహిమను, ఈ మంచితనాన్ని ఎవరికి ఉందండి? ప్రభువు అయిన దేవునికి ఉంది. అదే ఎక్కడ చూపించారు? తండ్రి నమ్మున అనుకున్న అద్వితీయ కుమారుడే ఆయనను మనకు బయలుపరచెను. అంటే దేవుని యొక్క మూర్తిమత్వాన్ని, ఆ ప్రేమను యేసయ్య మనకు చూపిస్తే ఆ ప్రేమను ఆయన 12 మంది శిష్యులు చూపించారు. అదే ప్రేమ కూడా ఎవరికి కలిగి ఉండాలనుకున్నాడండి? అబ్రహాముకు కలిగి ఉండాలి. అయితే ఆయనలో మెల్లమెల్లగా మార్పు వస్తూ ఉంది. అంటే మనము గోధుమ గింజ చనిపోవాలి. మనలో ఉన్న అహం, మనలో ఉన్న ఈ మానవత్వం చనిపోతూనే దేవుని యొక్క క్యారెక్టర్ ఎప్పుడైతే మన హృదయంలో ఉన్నదంతా పోతుందో అప్పుడు హృదయంలో ఆయన ప్రేమతత్వంతో ఆయన నింపుతాడు. అయితే ఈ అబ్రహాముకి ఏం చెప్తాడండి దేవుడు?
75 సంవత్సరాలప్పుడు చెప్తున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఏ విధంగా ఆశీర్వదిస్తాను? ఆకాశ నక్షత్రాల్లో ఎన్నున్నాయో లెక్కపెట్టు, ఆ విధంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని మనము 4 సార్లు మనము బైబిల్లో చూస్తాము. అయితే ఈ అబ్రహాము దాన్ని విశ్వసిస్తాడండి, విశ్వసిస్తాడు. కానీ ఒకటి తప్పు చేస్తాడు. ఏంటది? క్రియలో పెట్టడు. అంటే దాని మూలంగా మనకి అర్థమయ్యేది ఏంటండి? ఆయన విశ్వసిస్తున్నాడు కానీ ఆచరణలో పెట్టలేదు. అంటే సందేహిస్తున్నాడు. ఒక చోట ఏం చేశాడండి? సందేహం కనిపించి ఆయన ఏం చేశాడు? సామెతలు 14:12 చెప్తుంది, ఒకని ఎదుట సరి అయినదిగా కనపడు మార్గము కలదు, తుదకు అది మరణమునకు దారితీయును. అబ్రహాముకు దాసదాసీలు ఉన్నారు, చాలా సంపద ఉంది, దేవుని యొక్క ప్రామిస్లు ఉన్నాయి. కానీ ఆయన ఏం చేశాడు? దేవుని మాటకు సంపూర్ణ విధేయతను చూపించకుండా, భార్య చెప్తుంది, నేను వృద్ధురాలైపోయాను, ఇంకా నాకు పిల్లలు కలగరేమో. దేవుడు ఏం చెప్తున్నాడు? మరుసటి సంవత్సరము నీకు పిల్లలు పుడతారు, నిన్ను నేను ఆశీర్వదిస్తాను అని చెప్తుంటే శారా ఏం చేసిందండి? హాగరుని తన వద్దకు పంపిస్తుంది. అయితే హాగరు తన బిడ్డని ఏ విధంగా పెంచుతుంది? హాగరు యొక్క వ్యక్తిత్వం ఏంటి? ఎప్పుడైతే బిడ్డ పుడతాడో పుట్టగానే తన యజమానురాలు ఆమెకి ఏమనిపిస్తుందండి? యజమానురాలని ఆమె ఏంటి? నీచురాలుగా అయిపోయిందంట. ఎవరు? ఇంత గొప్ప ఉన్నతమైన డబ్బులున్నారు, అన్నీ ఉన్నాయి, కానీ ఈ దాసికి నీచురాలుగా కనిపించింది. ఎవరు? ఒక్కసారి బిడ్డ పుట్టంగానే, అంటే తన ఒరిజినాలిటీ బయటకు వచ్చేసింది. ఎప్పుడైతే ఆశీర్వాదాలు తీసుకున్నాడో, ఎక్కడైతే అక్కడ ఏం రావాలి? తగ్గింపు రావాలి. నా యజమానురాలు నాకు కానిది, నాకు రానిది నాకు ఇచ్చింది. ఎంత విశ్వాసము, ఎంత నేను కృతజ్ఞత కలిగి ఉండాలి. 2 తిమోతి 3:5 చెప్తుంది. ఏమంటున్నారు? కృతజ్ఞత లేని వారు ఉంటారంటండి. అంత్య దినాలలో ఎవరు ఉంటారండి? అపాయకరమైన రోజులు వచ్చిన స్వార్థ పరులు, బింకములు ఆడవారు, అజితేంద్రియులు, అపవిత్రులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, వీళ్ళందరూ ఉంటారు. దేవుని కంటే సుఖానుభవను ఆశించే వాళ్ళు ఉంటారు. దేవుని శక్తి తెలిసి ఆ శక్తిని ఆశ్రయించేవాళ్ళు. అంటే దేవుని కోసం తెలియటమే కాదు, ఆ శక్తిని ఆశ్రయించే వాళ్ళంగా మనం ఉండాలి. విశ్వాసమే కాదు, ఆయన కృపలో మన మూర్తిమత్వాన్ని మార్చుకోవడమే కాదు, ఆయన వ్యక్తిత్వంలోనికి మారడానికి ఆయన శక్తిని మనము ఆశ్రయించే వాళ్ళంగా ఉండాలి. అదే మనకి లూకాలో చెప్తున్నాడు, మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిమంతులు కావాలి. అంటే ఆ శక్తిని, దేవుని యొక్క శక్తిని తీసుకోవాలి. అబ్రహాము మార్పు చెందుతూ ఉన్నాడు, కానీ దేవుడిచ్చిన ఆ ప్రామిస్కి ఆయన నిలవలేకుండా హాగరుతో బిడ్డని కంటాడు. అయితే కన్న తర్వాత ఇక్కడ ఈ బిడ్డను పెంచుతారు. ఏ విధంగా? ద్వితీయోపదేశకాండము 6:4-9 వరకు చూస్తాము. ఓ ఇజ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయ దేవుడు. అంటే ఏంటి? వన్ అండ్ ఓన్లీ గాడ్. ఈ దేవుడు లాంటి దేవుడు ఎక్కడా ఉండడు. కాబట్టి నువ్వేం చేయాలి? ఏ విగ్రహానికి కూడా నువ్వు సాగిలపడకూడదు. విగ్రహం అంటే ఏంటండి? ఇప్పుడు సారా ఏం చేసిందండి? నాకు దాసి ఉంది కదా, ఆ దాసితో బిడ్డని కందాం అంటే తన ఇష్టం వచ్చినట్టు, ఒకరి ఎదుట సరి అయినదిగా కనపడు మార్గము కలదు, తుదకు అది మరణమునకు దారితీయును. ఎప్పుడైతే సారా హాగరునిచ్చిందో, కుటుంబంలో ప్రశాంతంగా ఉండే ఆ కుటుంబం ఏమైపోయిందండి? గొడవల్లోకి మార్పు వచ్చేసింది. కాబట్టి ఈ బిడ్డలకి కానీ మనకి కానీ ఏంటి తెలియబడాలి? ఏలాంటి దాన్ని, విగ్రహం అంటే ఒక బొమ్మ కాదండి. మన హృదయంలో నా భర్త గురించి గొప్పగా అనుకోవడం, లేదంటే నా తల్లిదండ్రుల గురించి గొప్పగా అనుకోవడం, లేదంటే నా బిడ్డల గురించి గొప్పగా అనుకోవడం, నాకు ఏదైనా సమస్య వస్తే పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోతే అయిపోతుంది
అన్నది కాదు మనలో ఉండడం. అంటే ఏదైతే మనము ఈ లోకంలో ఆధిక్యతగా కలిగి ఉన్నామో, మనము అంతకుముందు మనం చాలాసార్లు చూసాము. యోబు 28వ గ్రంథం అంతా కూడా మనిషి యొక్క గొప్పతనాన్ని వివరిస్తుంది. ఏంటి? లైట్లు కనుక్కోవడము, ఆకాశ మార్గంలో, అలాగే కొండల మార్గంలో టన్నెల్స్ కట్టడం కానీ, అలాగే ఘాట్ రూట్స్ వేయడం కానీ, బంగారము, గోమేధికము, అలాగే వెలగల రాళ్ళు, ఇత్తడి, వాటన్నిటి గురించి యోబు గ్రంథము 28 చెప్తుంది. అంటే ఈ లోకములో మనకున్న దాన్ని పట్టి కాదు మనము గర్వపడాల్సింది. ఎవరి గురించి అండి? ఏమని చెప్తున్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండే జ్ఞానము అనియు. అంటే ఈ ఉన్నతిని గురించి కాదు, ఈ లోక భాగ్యాల గురించి కాదు, కానీ ఈ లోకంలోనికి రాబోవు మన పాపాల నుంచి రక్షించగల సమర్థుడు అన్నది ఆయన యందు విశ్వాసించటం. నాకున్న దాన్ని బట్టి నేను సంతోషంగా ఉన్నా, ఆ ఉన్నదాన్ని బట్టి నేను ఈ లోకంలో చూపిస్తే అది నాకు ఏంటి విగ్రహము అవుతుంది. కాబట్టి ఈ ఇజ్రాయేలు బిడ్డలకి ఏం చెప్పమంటున్నాడు దేవుడు? నీ దేవుడైన యెహోవాని పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ నీవు పూజించాలి. అంటే ఆ హృదయంలో ఏ మాత్రం గ్యాప్ ఉండకూడదు, వేరే థాట్ రాకూడదు. ఏదైనా ప్రాబ్లం రాగానే మన బిడ్డలకి ఏం నేర్పించాలి? మోకరించి దేవుని సన్నిధిలోకి రండి. ఆయన మీకు సమాధానాన్ని కానీ, ఆయన యొక్క నడిపింపుని కానీ మీకు ఇస్తాడు, ఆలోచన ఇస్తాడు, నడిపింపునిస్తాడు, శక్తిని, జ్ఞానాన్ని ఇస్తాడు అని మన బిడ్డలకి మనము నేర్పించాలి. ఇక్కడ ఏం చెప్పుకోమంటున్నాడు? నువ్వు కూర్చున్నప్పుడు, మాట్లాడినప్పుడు, త్రోవన వెళ్ళేటప్పుడు నీకు బాసికంగా ఉండాలి. బాసికం అంటే ఈ నుదురు ఆలోచిస్తుంది. ఏ సమస్యనైనా, ఏ సంతోషాన్నైనా నుదురు దగ్గర మనము డెసిషన్ తీసుకుంటాము. కాబట్టి ఆలోచన కానీ, నిర్ణయం కానీ నుదుటి భాగము మన యొక్క మెదడు తీసుకుంటుంది. కాబట్టి మీ ఆలోచన, నిర్ణయాలు యెహోవా దేవుడే ఉండాలి అన్నది ఇక్కడ చెప్తున్నాడు. అలాగే నీ ఇంట ద్వారబంధాలకి వాటిని రాయి, నీ చేతి మడిమకు వాటిని రాసుకోవాలి అంటున్నాడు. చేతి ఇది ఏమంటున్నాడండి? సూచనగా నీవు కట్టుకోమంటున్నాడు. అంటే ఏంటండి? ఇది మన చేతుల ద్వారా నీ హృదయంలో దేవుని పెట్టుకొని నీ ఎదుట ఉన్న ఏ వ్యక్తిని కూడా దూషించకుండా, ఏమీ చేయకుండా, దేవుడు ఎలాగా నీతిమంతుడో ఆ నీతి కార్యాలను మీ చేతుల ద్వారా చెయ్యాలి అన్నది ఇక్కడ ఆయన తెలియజేస్తున్నాడు. వాటిని నీ చేతికి కట్టుకోవాలి అంటే ఆ క్రియలను నీవు చేయాలి. ఇది ఎవరు నేర్పిస్తున్నారు? ఇశ్రాయేలీయులు, దేవుని నమ్ముకున్న బిడ్డలు ఏం చేస్తున్నారండి? వారి బిడ్డలకి నేర్పిస్తున్నారు. అయితే మొదటి టెస్ట్లో అబ్రహాము కొద్దిగా అసంతృప్తిగా అది తప్పిపోతాడు. రెండవది టెస్ట్ వస్తుంది. అది ఏంటి అంటే ఆదికాండము 22లో ఉంటుంది. ఏమని? నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును నీవు మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అర్పించుము అని చెప్పను. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? తన ఇష్టంగా లేక పుట్టిన ఆ కొడుకుని ఈయనేమంటున్నాడు? బలిగా ఇవ్వమని చెప్తున్నాడు. అంటే ఎందుకు ఈ టెస్ట్ దేవుడు పెట్టాడంటారు? అబ్రహాము విశ్వసించాడు, అది ఆయన క్రియల లోపంలో పెట్టుకున్నాడు. కానీ అతనిలో ఆయన యొక్క ప్రమాణాలు దేవుని ప్రమాణాల్లో చేరుకునేందుకు దేవుడు అతనికి ఇంకొక శ్రమని ఇచ్చాడు. ఈ శ్రమ ఇచ్చేటప్పుడు అతని వయస్సు ఎలాంటిది? వృద్ధాప్యం, కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాలన్నీ అనుభవించేశాడు. చక్కగా ఆయన విశ్రాంతి తీసుకునే సమయంలో ఈయనకి ఇంకో టెస్ట్ పెట్టాడు. అయితే
క్లియర్గా ఉన్నాయి ఆ మాటలు. ఏమని? నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని. అంటే ఇస్సాకు ఎవరు? ఆయనకి ఇంటి దీపము, ఆ వృద్ధాప్యంలో ఆయనకి ఆదరణ, రానున్న ఈ వాగ్దత్తానికి ఆయన ఆశీర్వాదానికి వారసుడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీ సొంత చేతులతో నీ బిడ్డ రక్తాన్ని నీవు చిందించాలి. అబ్రహాము ఆ మాట విన్న తర్వాత మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఏంటి, దేవుడు నరహత్య చేయొద్దన్నాడు కదా, తిరిగి నా బిడ్డని బలి ఇవ్వమంటున్నాడేంటి? నక్షత్రాల్లాగా ఈ సంతానాన్ని హెచ్చిస్తానన్నాడు కదా, మరి ఇస్సాకే కదా దానికి వారసుడు, మరి అది ఎలా కోరుతుంది? ఇస్సాకు లేకుంటే తాను ఎలా దీని వాగ్దానాన్ని చేరుకుంటాడు అని పరిపరి విధాలుగా అతను ప్రార్థన చేసుకుంటున్నాడు. అలాగే మోకరించి ఏమనుకుంటున్నాడు? అంతకుముందు ఆయనకి సుధమ నాశనం అయ్యేటప్పుడు ఎలా ముగ్గురు వ్యక్తులుగా వచ్చి దేవదూతల రూపంలో వచ్చి ఏ విధంగా మాట్లాడాడో అది కూడా కోరుకుంటున్నాడు. కానీ ఏమీ జరగట్లేదు. అయితే ఈయనని ఏం చేశాడు దేవుడు? వేరే దగ్గర నుంచి తీసుకొచ్చి, వేరే భూమి నుంచి తీసుకుని వచ్చి ఆయన ఏం చేశాడు? ఆయన రక్షణను చూపించాడు. లోతుని బట్టి ఆయనకి ఏం చూపిస్తాడు? కృపని. సొదొమ గుమరాని ఎలా నాశనము, ఆ ఉగ్రత నుంచి ఎలా తప్పించాడో దానిని బట్టి అలాంటి పాపపు ఉగ్రత నుంచి తప్పించడానికి దైవకుమారుడు రాబోతున్నాడు, ఆయనని విశ్వసించు అని ఏ విధంగా చెప్పాడో వాటిని కూడా గుర్తు చేసుకుంటున్నాడు. కానీ దేవుడి నుంచి ఇంకొక మాట, ఏ జవాబు రావట్లేదు. ఏమంటున్నాడు? 3వ దినం వచ్చేసింది. ఆయన ఏం చేస్తున్నాడంటే, టైం అయిపోతుంది, సమయం ఇచ్చేశాడు, వెళ్ళాలి అని ఆదికాండము 22:4 చూస్తే, 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూసి, ఈ 3వ రోజు ప్రయాణం ప్రారంభించినప్పుడు ఆ కొండ మీద దేవుని మహిమను చూసిన తర్వాత అబ్రహాముకు అర్థమవుతుంది, ఆ స్వరమే ఈయనతో మాట్లాడారు. ఆయన విన్నది నిజమే, అతని కుమారుణ్ణి ఆయన బలిగా అడుగుతున్నాడు. ఇక్కడ మనము రోమా 8:32 చూస్తే, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయలేదు కనుక, అంటే తన సొంత కుమారుణ్ణి నా కోసం, మరణానికి నా రక్షణ కోసం అనుగ్రహించబోతున్నాడు. అలాగే ఈ పాపి మృత కండిషన్లో ఉన్నాడు, అంటే ఆధ్యాత్మికంగా మృతుడుగా ఉన్నాడు. ఆ మృత కండిషన్ నుంచి దేవుని యొక్క మహిమలోనికి మార్చబడతాము అన్నది అతనికి అర్థమవుతుంది. మనము 1 యోహాను 3వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. 1 యోహాను 3వ అధ్యాయము 8వ వచనం చూస్తే కనుక, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో, క్షమించండి 9, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు. అంటే ఆ బీజం ఎవరండి? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన మన హృదయం అనే బీజంలోనికి వచ్చి తిరిగి మనల్ని మృతులను సహితము జీవింపచేస్తుంది, పునరుజ్జీవింపచేస్తుంది అన్నది ఆయనకి అర్థమవుతుంది. అర్థం చేసుకొని ఇంకా ఆయన ఏం చేస్తాడండి? ఆ కుమారుణ్ణి అనుగ్రహించాడు. నా పాప కండిషన్ నుంచి ఆయన లేవనెత్తబోతున్నాడు. కాబట్టి ఈ నా కుమారుడు చనిపోయినా కానీ తిరిగి అతనిని జీవింప చేసుకుంటాడు. అది ఆయన నాకు దయచేస్తాడు. ఈ ప్రాబ్లంని ఆయన సన్నిధిలోనికి ఇచ్చేస్తాను అని ఏం చేస్తాడు? తన మనసులో అనుకుంటాడు. అనుకుని తను చేయే త్యాగాన్ని ఇంకా ఎవరూ చూడకూడదు, తను తన కుమారుడు దేవుడు మాత్రమే ఆ బలికి ఉండాలి. ఆ సమయంలో దాన్ని, ఆ అనుభవాన్ని ఇతరుల దగ్గర పంచుకోకూడదని ఆయన ఏమంటాడు? ఆ బిడ్డను తీసుకొని నేను నా కుమారుడు మేము బలి అర్పించి తిరిగి వస్తాము అని గాడిదలను మనం చూస్తే కనుక 22:4 చూస్తే 5 చూస్తే, తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ ఎద్దుకు వచ్చేదమని చెప్పి అని ఆయన ప్రయాణమే వెళ్తాడు. అంటే ఆయన యొక్క ఏమంటారు? దేవుని యెడల నమ్మకత్వాన్ని,
దేవునికి తనకి మధ్య మాత్రమే జరగాలి అని వీరిద్దరూ బయలుదేరి వెళ్తుంటాడు. కట్టెలు ఆ బిడ్డ మీద పెట్టి నిప్పును చేతిలో పట్టుకుని వెళ్తున్నప్పుడు ఇస్సాకు అడుగుతాడు, నా తండ్రి, నిప్పు కట్టెలు ఉన్నాయి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఎక్కడా అని అడగగా అబ్రహాం అంటాడు, నా కుమారుడా, దానిని దేవుడే చూచుకును అని ఆ బిడ్డకు చెప్పినప్పుడు ఇస్సాకు ఏమనుకుంటాడు? అతను చిన్నతనం నుంచి చూస్తున్నాడు బలిపీఠాలు కట్టడము, ఆ తండ్రి బలులర్పించడము, దేవునికి ధూపంగా వేయడము చిన్నతనం నుంచి ఇస్సాకు చూస్తున్నాడు కాబట్టి తండ్రిని అతను అర్థం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడనమాట. అతని ఇక్కడ బలి కోరడంలో సువార్త యొక్క వాస్తవికత ఏంటి అంటే, ఇక్కడ అబ్రహాముకి అది ప్రాక్టికల్గా అనుభవంలోనికి తీసుకురావడానికి దేవుడు ఈ ప్రణాళికని, ఆయన విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు అబ్రహాముకి ఉంచుతాడనమాట. అంటే ఈ భయంకర పరీక్ష కాలంలో అతడు పొందిన ఆ హృదయ వేదనను దేవుడు ఏం చేశాడండి? అనుమతించాడు. అంటే దేవుడు చేసిన త్యాగాన్ని, దేవుడు తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపించబోతున్నాడు అన్నప్పుడు దేవుడు ఏ విధంగా తన కుమారుణ్ణి బట్టి హృదయ వేదనను అనుభవించాడో అబ్రహాము గ్రహించాలి అని. ఒక్క క్షణం చూస్తారా? అందరూ అటువైపు చూస్తున్నారు. దేవుడు ఈ లోకంలో చేయబోయే రక్షణ ప్రణాళికను, ఆ తండ్రి యొక్క హృదయ వేదనను ఆయన ప్రాక్టికల్గా అంటే తన యొక్క గ్రహింపులో కూడా గ్రహించాలి అన్నది దేవుని యొక్క విశ్వాసము. అంటే ఇక్కడ అబ్రహాము ఈ బిడ్డని ఎవరి ముందు బలి ఇవ్వాలి? కనానీయులు, పెరిచేయులు వాళ్ళందరూ ఉంటారు. లేక కలిగిన కుమారుడు, ఆ కుమారుడిని అందరి ముందు బలి చేయాలి, వారి ముందు అవమానాన్ని పొందాలి. రెండు విషయాలు మనం ఇక్కడ గమనించాలి. తండ్రి యొక్క హృదయ వేదన, అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మధ్యలో ఆయన అవమానాన్ని ఇక్కడ భరించాలి. కానీ అబ్రహాము ఏం చేశాడు? తన హృదయాన్ని, తనను దేవునికి సమర్పించుకొని మృతులను సహితము ఆయన సజీవులుగా చేస్తాడు అని తన హృదయంలో హీబ్రూ 11:17 ఒక్కసారి చూద్దామండి. ఏం చేస్తాడండి? ఒకసారి చదవగలుగుతారా? హీబ్రూ 11:17 చూస్తే అబ్రహాము చదువు. అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకుని బలిగా అర్పించెను. అర్పించెను అంటే ఎక్కడ అర్పించాడండి? తన హృదయములో, తన ప్రేమతో, తన ప్రేమ, తన మురిపాలు అవన్నీ ఏం చేశాడండి? చంపుకున్నాడు. తన కుమారుణ్ణి ఆయన బలి మధ్యలో ఆయన సమర్పించేసుకున్నాడు. అప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? 12 చూస్తే, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్ని ఏమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనపడుచున్నది అనను. అంటే ఇక్కడ ఇతని హృదయంలో ఏం చేశాడండి? అర్పించేశాడు. తన హృదయంలో తను చాలా బాధపడ్డాడు, నలిగిపోయాడు తన కుమారుని ఎడల. అలాగే ఆ అవమానాన్ని భరించాలి అనుకున్నాడు. దానికి దేవుడు దూతల ద్వారా ఏం చేశాడండి? వింటారా? ఆగుదామా? తెలుసు. దూతల ద్వారా ఏం చెప్తాడండి? అబ్రహామా, ఇక చాలు అంటే. కానీ కుమారుడు బలి అర్పించే సమయంలో కానీ దేవునికి ఇక చాలు అన్న పిలుపు వచ్చిందండి యేసయ్యకి. ఆపారా? ఆయన మరణం పొందేటప్పుడు లేదు. కానీ వాక్యం ఏం చెప్తుందండి? అతని నలుగగొట్టుటకు యెహోవాకి ఇష్టమాయను. యెషయా 53:10. అంటే ఆ ఉగ్రతను, పాపి యొక్క ఉగ్రతను సంపూర్ణంగా అనుభవించటానికి దేవుడు ఆయన్ని
అలౌ చేశాడు. అబ్రహాముకి అది ఒక పరీక్ష అయింది. తన కుమారుణ్ణి అర్పించాలి, బలిగా అర్పించాలి అన్న ఆ హృదయ వేదనను, ఆ అవమానాన్ని ఒక అనుభవంగా ఆయన అనుభవించాడు. కానీ దేవుని యొక్క బాధ, కుమారుడు తన నుంచి దూరం అవ్వడము అది అనుభవం కాదు, అది నిజం అన్నది ఆ గ్రహింపు శక్తి అబ్రహాముకు కలుగు చేయడానికి దేవుడు ఏం చేశాడండి, అది ఆయనకి ఒక అనుభవాన్ని చూపించాడు. అంటే ఏ విధంగా అబ్రహాము సంపూర్ణ విధేయతకు చూపించాడో ఆ సంపూర్ణ విధేయతను మనం కూడా మానవులంగా మనము చూపించాలి అన్నది, అదే ఆ సంపూర్ణ విధేయతను మాత్రమే దేవుడు అంగీకరిస్తాడని మనం ఇక్కడ గమనించాలి. అంటే ఇది ఎందుకు దేవుడు అలౌ చేశాడు? ఇది పరలోక వాసులకు, ఇతర లోకాల్లో ఉన్న పాపరహిత నివాసులకు ఇది ఒక ఉపదేశం, ఒక సందేశం. మనము మీ పాస్టర్ గారు చెప్పుకుంటారు, 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది అంటే, ఆదాము తప్పిపోతే 99 గొర్రెలు ఎక్కడున్నారండి? ఈ విశ్వంలో ఉన్నారు. ఆ 99 గొర్రెలకి ఏంటి చూపిస్తున్నాడు? ఎందుకు దేవుడు పుట్టబోతున్నాడు అన్న ఆ గ్రహింపు కలుగు చేయటం కోసము ఆయన అబ్రహాముకి ఈ శోధనను చూపించాడు. అంటే క్రీస్తుకు, యేసయ్యకి ఈ లోకంలో ఉన్న సాతానుకి జరిగే యుద్ధాన్ని ఇక్కడ పరలోక వాసులకి ఆయన చూపించాడు. కాబట్టి ఇక్కడ మనము గ్రహించాల్సింది ఏంటి అంటే, 2 వ్యక్తిత్వాలను మనము ఇక్కడ చూస్తాము. నీ సంతానము, నా సంతానము, స్త్రీ సంతానము. అంటే ఎవరు ఆయనని అంగీకరిస్తారో వారు దేవుని మూర్తిమత్వంలోనికి వచ్చి దేవుని ప్రేమను ఈ లోకంలో మహిమపరుస్తారు. ఆ మహిమపరిచిన వారిని ఆయన ఏమంటున్నాడు? శక్తిమంతులగుటకు, దేవుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారంటున్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలకువగా ఉండండి. మనకి యేసే మాట్లాడుతున్నాడు. యేసు లేఖనములు కానీ దాని శక్తిని కానీ ఎరుగక మీరు త్వరపడుచున్నారు. దేవుని శక్తి ఏంటి మనకిస్తుంది? పరలోకంలో ఉన్న మడులు, మాణిక్యాలు కాదు మనకిచ్చేది. మనకి ఎఫెసీ 6:10 ఉంటుంది, తుదకు ఆయన మహాశక్తిని బట్టి మీరు బలవంతులండి. అంటే శోధనను సహించడానికి, దేవుని యొక్క మహిమను, దేవుని ప్రేమను ఈ లోకంలో ప్రదర్శించడానికి ఆయన మన కోసం ఆయన శిలువ మరణం పొంది ఈ లోకంలో మనల్ని 2 వ్యక్తిత్వాలుగా ఉన్నవారిగా ఈ లోకాన్ని విడదీయడానికి ఆయన రాబోతున్నాడు. అదే మనకి మత్తయి సువార్త 24:40 వచనంలో ఉంటుంది. 2 మనుష్యులు, 2 స్త్రీలు. 2 స్త్రీలు అంటే సంఘము. ఒక సంఘానికి ఏంటి క్యారెక్టర్ అంటున్నారంట? దేవుని ఎదుర్కోబోయే సంఘానికి ఉండే ఆలోచన కానీ క్రియలు ఎలాంటివంట? అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెళ్ళి సముద్ర తీరమును నిలిచెను. ఆ శక్తిని ప్రదర్శించే వాళ్ళు ఎవరంట? దేవుని ఆజ్ఞలు గైకొంటూ ఆ ఆజ్ఞలలో దేవుని శక్తిని, దేవుణ్ణి చూపించేవాళ్ళు, యేసుని గురించి సాక్ష్యం ఇచ్చేవాళ్ళు. అంటే ప్రసంగాలు ఇచ్చేవాళ్ళు కాదు, మళ్ళా రకరకాలుగా చేసేవాళ్ళు కాదు. కానీ అంటే సపోజ్ స్టెల్లా మేడం వచ్చింది, అమ్మ వచ్చింది, అక్క వచ్చింది, ఏదో చెప్పెళ్ళింది కాదు. ఏం చేయాలండి? స్టెల్లా ఆయన ఆజ్ఞలకు విధేయత చూపిస్తూ యేసుని కూర్చి సాక్ష్యం ఇవ్వడం. యేసుని కూర్చి సాక్ష్యం ఏంటండి? తండ్రి, మీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీళ్ళని క్షమించండి. అది నేను చూపించగలిగి ఉండాలి. నా వారి పట్ల, నా పక్కన ఉన్న వారి పట్ల నేను ప్రేమను కానీ, ప్రార్థనా జీవితాన్ని కానీ నా జీవితంలో నేను చూపించేదానిగా ఉండాలి. అంటే ఒక స్త్రీ, ఒక సంఘం యొక్క వ్యక్తిత్వం ఏంటి? ఆజ్ఞలకు విధేయత. ఇంకొక సంఘానికి విధేయత ఏంటండి? ఆజ్ఞలకు
అవిధేయత, నీ సంతానానికి నా సంతానానికి వైరము కలగబోతుంది. మనం ప్రపంచం చూస్తూ, మార్పులు చూస్తూ, యేసయ్య రాకడ వచ్చేస్తుంది, ఇదేంటి అంతా భయంకరంగా ఉంది అనుకుంటున్నాం. కానీ మనలో ఉన్న భయంకర తత్వాన్ని, మూర్తిమత్వాన్ని మనం మార్చుకోవడానికి ఏమాత్రమూ సిద్ధపడట్లేదు. అదే 2 తిమోతి 3వ అధ్యాయము 5వ వచనము తెలియజేస్తుంది. ఇట్టి వారికి నీవు విముఖుడవై ఉండుము. ఇక్కడ అది ఒకటి చదివేసి నేను ముగించేస్తాను. ఏమంటున్నాడండి? పైకి భక్తిగా కనిపిస్తున్నారు కానీ దేవుని శక్తిని, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క సిలువను, ఆ పునరుద్ధానంలో వచ్చిన ఆ శక్తిని మీరు ఆశ్రయించకుండా మనం అలాగే ఉంటున్నామంట. అట్టి వారికి ఏం చేయాలంటండి? విముఖంగా ఉండండి. కాబట్టి మనము దేవుని శక్తిని ఆశ్రయిస్తూ దేవునిలో మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకై శక్తివంతులు గలవారు అగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండడి. అదే మాట యెహోవా దేవుడు ఎవరికి గుర్తు చేస్తున్నాడు? ఇస్సాకు చెప్తూ ఉన్నాడు. ఏమని? నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరించదనని చెప్పాను. మనము 26 అధ్యాయము 4-5 చూస్తే కనుక, నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానములకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఏలయనగా ద కండిషన్ ఉందండి. ఎందుకు ఆశీర్వదిస్తానంటున్నాడు? అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనినని చెప్పాను. మనమందరం అనుకుంటున్నాము ఆశీర్వాదం అంటూ ఏంటి అంటే యేసయ్య వచ్చి వెళ్ళిపోతారు. వెళ్ళేటప్పుడు మనం వెళ్ళకుండా ఇక్కడ ఆస్తులు మనం కూడగట్టుకుంటే కుదరదు కదా. ఆయనతో వెళ్ళడానికి, శక్తివంతులు కావడానికి మనం ఈ లోకంలో ప్రార్థన జీవితము, ఆజ్ఞల జీవితము, యేసయ్యని మన జీవితంలో చూపించే వ్యక్తిత్వాన్ని మనము కలిగి ఉండి ఆయన పునరుద్ధానంతో వచ్చిన ఆయన ఎందు విశ్వాసము, రక్షణ భాగ్యము, కృప, వీటి ద్వారా ఆయన యొక్క మూర్తిమత్వంలోనికి మనము నడిపించబడాలని, ఈ కొద్ది మాటలు మనందరి హృదయాలలో నూరంతులుగా ఫలింపచేయాలని, ఆయన 2వ రాకడలో మనందరము ఎత్తబడే గ్రూపుగా ఉండాలని దేవుని పేరిట వేడుకొంచు ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, నా ప్రియమైన పినమాక సంఘానికి, సంఘ పెద్దలకి, పాస్టర్ గారికి, దేవాది దేవునికి మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. గౌరవనీయులు శ్రీమతి